సహజ కోకిల బిరుదును పొందిన కవి ఎవరు? అందెశ్రీ. జయ జయ హే జననీ జయకేతనం అనే గేయాన్ని రచించింది ఎవరు? అందెశ్రీ. పరిగెత్తు నా పాట ప్రజల నోట అని గర్జించిన కవి ఎవరు? అందెశ్రీ. ఒక వీరుడు తల్లి రచయిత ఎవరు? అందెశ్రీ. తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని శిల్పి నరసింహులు చెక్కినారు. అయితే దీనిని గోదావరిఖని బస్టాండ్లో ఆవిష్కరించినది ఎవరు? కవిత. ఆడదాం డప్పులు దరివేయరా అన్న ఉద్యమ గాయకి విమలక్క ఏ కళాబృందానికి చెందినది? అరుణోదయ కళాబృందం. రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు, జాతీయ సమైక్యతా అవార్డును పొందిన కొమరం భీం చిత్ర దర్శకుడు ఎవరు? అల్లాని శ్రీధర్. భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ శక్తిపీఠం పేరు ఏమిటి? జోగులాంబ. పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు వెదురు గడలపై ఆకాశంలో అప్సరసలు ఆడుతున్న భ్రమణం కలిగించారు అని పేర్కొన్నది ఏ ఆట గురించి? దొమ్మరాటలు. మా నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు భూస్వామ్యం అని నినదించినది ఎవరు? రావి నారాయణరెడ్డి. సమ్మక్క సారలమ్మ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్ర పండుగగా గుర్తించింది? 1996 ఫిబ్రవరి 1. బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించింది? 2014 జూన్ 16. అమరవీరుల త్యాగానికి, సాహసానికి సంకేతంగా స్తూప శీర్ష భాగంలో ఏర్పరచినది ఏది? మల్లెపువ్వు. పొన్నగంటి తెలగనాచార్యుడు యయాతి చరిత్రను ఏ భాషలో రచించాడు? అచ్చ తెలుగు భాషలో రచించాడు. సంస్కృత భాషలో ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? విద్యానాథుడు. మల్లు స్వరాజ్యం విప్లవ పంథాను ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన రచన ఏది? మదర్. Thank you friends. Thank you for watching my video. Please subscribe my channel for more videos.